హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కంటెంట్ ఏంటి? అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా? తన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏమనుకుంటున్నారు? మీ మైండ్లో ఉన్న పర్సన్ మీరు ఎవరి కోసం అయితే మీరు 24/7 మీరు ఆలోచిస్తున్నారు, ఏ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో, ఏ పర్సన్ని మీరు లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారో, మిస్ అవుతున్నారో, బాధపడుతున్నారో ఆ పర్సన్ అండి. ఆ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు. ఓకేనా? ప్లీజ్ గైడెన్స్, ప్లీజ్ గైడెన్స్, స్పిరిట్ అండ్ గైడెన్స్. ప్లీజ్ ఇన్వెస్ట్, ప్లీజ్ గైడ్ మీ. చెప్పండి, చెప్పేది నేను, అయినా చెప్పించేది మీరు. చూస్తున్న మా యువర్స్ ఒక్క పర్సన్ వాళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా? చేస్తారు నా చూస్తున్న మా యువర్స్ ఒక్క పర్సన్ వాళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా? చేస్తారు నా శ్రీ మాత్రే నమః. చెప్పేది నేనే, అయినా చెప్పించేది లేదు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చెప్పేది నేనే, అయినా చెప్పించేది మీరు. ఒక పర్సన్ వీళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా? చేస్తారు. క్వీన్ ఆఫ్ కప్స్, 5 of swords, wands, 8 of swords, 8 of wands, 6 of pentacles, page of swords. One more card. వచ్చేసింది 4 of cups, bottom of deck, 7 of swords, page of pentacles. ఓకే, బయట కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. ప్లీజ్ అండి ఆ సౌండ్ని ఇగ్నోర్ చేయండి. ఒక్క నిమిషం అండి. ఓకే, గతంలో మిమ్మల్ని వదిలి, మిమ్మల్ని బాధకు గురి చేసేసి, మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసి, వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకొని, వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకొని 6 of wandsతో వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన ఆ పర్సన్. 1 second. కొంతమంది పర్సన్ వాళ్ళని చీట్ చేయొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకెళ్ళచ్చు, ఎమోషన్స్, ఎనీవే ఏదైనా సరేనండి, మీ దగ్గర నుంచి తీసుకెళ్ళి మూవ్ ఆన్ అయిపోయిన పర్సన్. ఆ పర్సన్ వెళ్తూ కూడా మీ ఆలోచనలనే తీసుకెళ్ళాడు. ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నారు, కానీ వెళ్ళినా కూడా తన ఆలోచనలు మీ ఆలోచనలు తన వెంటే తీసుకెళ్లారు. ఈ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీ దగ్గర విలువైన వస్తువులు కానీ, డబ్బు కానీ, ఎనీవే ఏదైనా ఎమోషన్స్ కానీ మీ దగ్గర నుంచి తీసుకెళ్ళేసేసి, ఈ పర్సన్ బుద్ధులు కూడా చాలా చిన్నవి,
ఈ పర్సన్ టేక్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. మళ్ళీ ఈ పర్సన్ ఏదైనా మైండ్తో తప్ప ఎమోషన్స్ చాలా తక్కువ. ఈ పర్సన్ మళ్ళీ ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎవరైనా ఉంటే ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరు ఆఫర్ చేసిన ఆ పర్సన్ కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్. ఓకే, క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడదాం. ప్రేయర్స్ వాట్సాప్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. 3 ఇయర్స్ వాట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు. వాట్సాప్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. ప్రియస్ వాట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. Seven of Pentacles, King of Wands, clarification. 8 of Swords, clarification. 2 of Pentacles, 2 of Swords, very good. Page of Pentacles, wow. ఇలాంటి వాళ్ళు 5 of Wandsకి జస్టిస్ 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 డబల్. ది హై ప్రిస్టెస్, ఏస్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్కి ఏస్ ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ స్వార్డ్స్ జస్టిస్కి క్లారిఫికేషన్. వన్స్ అగైన్ ద టవర్, 7 of Wands, once again 6 of Swords, 10 of Swords, very good. The Emperor, 6 of Wands, clarification. విపరీతంగా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంచేసేసి మీ ఏడుపు కారణమైపోయి మీ ఎమోషన్స్తో ఆడుకొని మీకు ఏ సమాధానం చెప్పకుండా మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసేసి మీకు ఏది చెప్పకుండా ఆఫ్ అండ్ ఆన్ చేస్తూ లెస్ కాంటాక్ట్లో ఉండి మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా పిల్లిలా పారిపోతారు చూడండి కొంతమంది స్వార్థపరులు. అలాంటి పర్సన్స్ ఎవరైనా సారీ అండి స్వార్థపరులు అన్నందుకు చెప్తున్నాను నేను. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టేసేసి పూర్తిగా మిమ్మల్ని మీ ఎమోషన్స్తో మీ ఫీలింగ్స్తో ఆడుకొని మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో వదిలిపెట్టిన ఆ పర్సన్ మీ రిలేషన్ని గ్రో చేయాలనుకుంటున్నారు. ఆ విషయాల్లో వర్క్ మొదలుపెట్టారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకు అనంటే ఈ పర్సన్కి మీరు కావాల్సి వచ్చింది ఇప్పుడు. ఓకే, 8 of Swords, మీరు ఏ ఆలోచించలేక మీరు ఏ డిసిజన్ మీరు ఏ ఫ్యూచర్ ప్లాన్ చేసుకోలేక మీరు ఏం చేస్తున్నా ఆ పర్సన్ ఆలోచనలే ఆ పర్సన్ గురించి మీరు బాధపడుతూ ఏడుస్తూ స్టక్ ఎనర్జీలో ఉండి మీరు ఇందులో నుంచి బయటికి రాలేక మీ మనసుకు మీరే సమాధానం చెప్పుకోలేక మీరు ఏడుస్తూ స్టక్ ఎనర్జీలోనే ఉన్నారండి. ఎవరి ఎనర్జీసో తెలియదు కానీ చాలా 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 మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మీ పర్సన్ మీతో మీ పర్సన్కి 2 చాయిస్లు ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే డబుల్ కన్ఫర్మేషన్ ఇక్కడ 2 of Swords, 2 of Pentacles. ఆ పర్సన్కి ఈ చేతిలో లడ్డు ఈ చేతిలో లడ్డు ఇద్దరు కావాలి. ఏ విషయం బ్యాలెన్స్ చేసుకోలేక క్లారిటీ లేక మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసేసి మీ నంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళ నంబర్ మీరైనా బ్లాక్ చేసి ఉండొచ్చు. మీకు కమ్యూనికేషన్ లేదు. మీరు ఒక సిటీలో వాళ్ళు ఒక సిటీలో ఉండొచ్చు.
బట్ ఎనీవే ఒకవేళ ఒకే ఊర్లో ఉన్నా కూడా మీరు వాళ్ళు రోజు చూసుకున్నట్లేదు, మాట్లాడుకున్నట్లేదు. మోస్ట్లీ మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు. కొంతమంది సినారియో మాత్రం మీరే బ్లాక్ చేసి ఉండొచ్చు. వాళ్ళు జగలవుతున్నారు, క్రాస్ రోడ్లో ఉన్నారు. మీ వైపు రావాలా, ఎటువైపు రావాలి, అటువైపు వెళ్ళాలా, ఇటువైపు వెళ్ళాలా, ఇలాంటి వాళ్ళు పుణ్యాత్ములు కూడా ఇంకా ఉన్నారు భూమి మీద. ఆ పర్సన్ మీ వైపు రావాలనుకుంటున్నారు ఒక చిన్న ఆఫర్తో. ఆ ఆఫర్ కూడా ఎలా, నేను కాల్ చేస్తాను, నేనే చేస్తాను, మీరు చేయొద్దు, మీరు మాట్లాడొద్దు, నేనే మాట్లాడతాను, నాకు నచ్చినప్పుడు వెళ్తాను, నాకు నచ్చినప్పుడే ఎమోషన్స్ వాట్ ఎవర్ ఏదైనా సరే, అలాంటి ఆలోచనతో ఒక చిన్న ఆఫర్తో మాత్రం మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. 5 ఆఫ్ వ్యాండ్స్. మీలో మీకే గొడవలు, మీలో మీకే బాధలు, మీరెవరితో చెప్పుకోలేక మీలో మీకే సంఘర్షణ. మోస్ట్లీ ఆ పర్సన్ కూడా వాళ్ళు చేసిన కర్మ మాత్రం అనుభవిస్తున్నారు, 100% అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎవరితో మాట్లాడిన గొడవలే, వాళ్ళ మానసిక ఒత్తిడి. ఇటు మీరు ఏడుస్తున్నారు, మీరు బాధపడుతున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన పర్సన్ కూడా వాళ్ళు కూడా విపరీతంగా వాళ్ళు చేస్తున్న దాంట్లో గొడవలు అవుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు, చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు, వాళ్ళ మానసిక సంఘర్షణ, వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఆ పర్సన్ అలా ఉంది, ఆ పర్సన్కి అలా ఉంది, మీకు అలాగే ఉంది. మీకైతే జస్టిస్ రాబోతుంది. ఓకే. క్వీన్ ఆఫ్ కప్స్. మీరు వాళ్ళకు ప్రేమని ఇవ్వటమే తెలుసు తప్ప మీకు వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ కాదు కదా, ఏది లేదు. మీరు ఇవ్వటమే. ఎందుకండి, దేనికి? ఎమోషన్స్తో ఆడుకునే వాళ్ళతో, మన ఫీలింగ్స్తో ఆడుకునే వాళ్ళతో, మనం బాధ పెట్టే వాళ్ళతో ఎందుకు చెప్పండి? ఇలా అసలు మీకు హెల్త్ సరిగా లేదు, బాధపడుతున్నారు, మీకు నిద్ర లేదు, డిప్రెషన్, యాంటీసీ అన్నీ మీకు ఎవరి ఎనర్జీసో కానీ చాలా బాధ అనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ కప్స్ చాలా బాధపడుతున్నారండి, చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. హై ప్రిస్టెస్. న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు, వాళ్ళని మర్చిపోవాలని చెప్పి హీల్ అవుతున్నారు, టెంపుల్స్కి వెళ్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని యూనివర్స్ని అడుగుతున్నారు. చాలా 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 మిస్ అవుతున్నారు. వాళ్ళకు కావాలని చెప్పేసి 24/7 వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. కొంతమంది హీల్ అవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారండి. ఈ ఎనర్జీలో అసలు ఉండొద్దండి. ఆ పర్సన్ ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారా, కాల్ చేస్తారా, మెసేజ్ చేస్తారా అని మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. అంతకుముందు మీ పర్సన్ మెసేజ్ పంపించిన మీ పర్సన్ ఫొటోస్ చూస్తున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, స్వై చేస్తున్నారు. ఆన్లైన్లో మీరు చూస్తున్నారు మీ పర్సన్ని, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అని చెప్పేసి కొంతమంది అప్పుడే బ్లాక్ చేస్తున్నారు, అప్పుడే అన్బ్లాక్ చేస్తున్నారు. న్యూ బిగినింగ్ అవుతుంది, ఏదో ఒక మూలన మీకు నమ్మకం, ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అవుతుంది, నా పర్సన్ నా లైఫ్లోకి వస్తారని చెప్పేసి కొంతమంది గట్టిగా యూనివర్స్ని అడుగుతున్నారు, ప్రేయర్ చేస్తున్నారు. మాలాంటి టారో రీడర్స్ని కూడా అప్రోచ్ అవుతున్నారు. ఎనీవే ఖచ్చితంగా కొంతమందికి అయితే రీయూనియన్ అయితే 100% అవుతుంది. జస్టిస్ పక్కా అవుతుంది. గతంలో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు, ఆ పర్సన్ మళ్ళీ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. కొంతమంది అడుగుతున్నారు, నేను ఇచ్చిన ప్రేమకి, నేను పంచిన అభిమానానికి నాకు ఏది లేదా, కొంచెం కూడా గుర్తింపు లేదని చెప్పి బాధపడుతున్నారు. అట్లా బాధపడుతున్న ఎవరికో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే రాబోతుంది. ఓకే. మీ పర్సన్ ఏడుస్తున్నారు. కొంతమంది అందరూ కాదు, కొంతమంది మా వ్యూవర్స్ ఒక్క పర్సన్ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. 9 ఆఫ్ స్వార్డ్స్, 8 ఆఫ్ స్వార్డ్స్, 8, 9. ఓకే. బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, హెల్త్ సరిగా లేదు. చూస్తున్న మా వ్యూవర్స్ ఒక్క పర్సన్కి హెల్త్ సరిగ్గా లేదు, విపరీతంగా డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళకు ఉన్న పళ్ళంగా హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చినాయి, డౌన్ఫాల్ అయ్యారు. వెరీ గుడ్. వాళ్ళ లైఫ్లో టవర్ సిచ్యువేషన్ వచ్చేసేసింది. ఉన్న పళ్ళంగా వాళ్ళదంతా తల్లకిందులు అయిపోయి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మీకు చేసిన అన్యాయానికే వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి దేవుని ప్రేయర్ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్న పళ్ళంగా హెల్త్, వాళ్ళ ఇంట్లో ఏదో జరగరాంది మాత్రం ఏదో పెద్ద నష్టం అయితే జరిగిందండి.
మీరు ఒక్కసారి కాల్ చేస్తారేమో, మెసేజ్ చేస్తారేమో అని చెప్పేసానని వాళ్ళే వెయిట్ చేస్తున్నారండి మీకోసం. కొంతమంది మా యువర్స్ ఒక పర్సనే మీ కాల్ కోసం, మెసేజ్ కోసం చూస్తున్నారు. ఒక క్లారిటీ వచ్చేసేసింది వాళ్ళకి, ఒక ధైర్యం వచ్చింది. కొంతమంది అయితే చూస్తున్న మా యువర్స్ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు, లేదా మీకైనా మా యువర్స్కైనా మ్యారేజ్ అయి ఉండొచ్చు. ఎనీవే ఏదైనా సరే 2 సినారియోస్ కనపడుతున్నాయి ఇక్కడ. 6 ఆఫ్ స్వార్డ్స్తో ఒక క్లారిటీ, ఒక ధైర్యం, ఒక తెగింపు, ఒక తెలివితేటలుగా వాళ్ళు ఏంటప్ప దాన్ని ఏమంటారు, వాళ్ళని వాళ్ళు ఒక నేను ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళని వాళ్ళే ఒక ఆయుధంలా తయారు చేసుకుంటున్నారు. ఓకే, 8 ఆఫ్ వ్యాండ్స్తో కొంతమందికి రీయూనియన్ జరగబోతుంది. ఎందుకు జస్టిస్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ జస్టిస్ వచ్చేసింది. 100% రీయూనియన్ అయితే కొంతమందికి అవుతుంది, పక్కా అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ 10 ఆఫ్ స్వార్డ్స్. ఓకే, 8 1 సెకండ్ 8 9 10. ఓకేనా, వచ్చేసిందా? క్లారిఫికేషన్ వచ్చేసేసిందా? 8 9 10 ఇలా సామాన్యంగా రాదు. డ్యామ్ షూర్ పక్కా చెప్తున్నా కొంతమందికి రీయూనియన్ అవుతుంది. ప్లీజ్ అండి, ఎవరికి రీయూనియన్ అవుతుందో, ఎవరి పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందో వాళ్ళ కింద కామెంట్ బాక్స్లో రాయండి ప్లీజ్ అండి. చూస్తున్నారు, ఎంత మటుకు రెజనేట్ అవుతే అది రాయొచ్చు కదండి ఒక్కసారి, ఏమవుతుంది? ఓకేనా, ఖచ్చితంగా మీ పర్సన్తో మీకు రీయూనియన్ అయితే పక్కా జరుగుతుంది. కొంతమందికి అయితే రీయూనియన్ పక్కా జరుగుతుంది. 100% మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఓకే, లిజన్ టు యువర్ ఇంట్యూషన్, లుక్ ఫర్ సైడ్. మీకు ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా రానివ్వకుండా ఏంజల్స్, యూనివర్స్, మీ ఇష్టమైన గాడ్ మిమ్మల్ని మాత్రం గైడ్ చేస్తుంటారు. ఎందుకంటే కొంతమంది ఇక్కడ చాలా ఏడ్చి హెల్త్ చాలా సిక్ అయి ఉంటారు. హెల్త్ పట్ల జాగ్రత్త చూసుకోండి. కొంచెం పీస్ఫుల్ రిజర్వేషన్, తప్పకుండా ప్రశాంతంగా ఉండండి, రిలాక్స్గా ఉండండి. మీ పర్సన్ అయితే మీతో రీయూనియన్ అయితే డెఫినెట్గా జరుగుతుంది. ఓకే, ఏడవకండి, బాధపడకండి, ఉన్న సిచ్యువేషన్ లెట్ గో చేసేయండి. డోంట్ స్టాప్, ఏది ఆపొద్దు, మీ పనిలో మీరు ఉండండి. మీ పర్సన్తో మీకు రీయూనియన్ పక్క జరుగుతుంది. ఓకే, విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ దెర్ ఈస్ సంథింగ్ బెటర్. ఆలోచించకండి, ఎక్కువ ఏడవకండి. ఎమోషన్స్ బాగా ఏడిచినా, బాగా ఆలోచించిన మీ హెల్తే పాడైపోతుందండి. ఎందుకంటే అంత ఏడవటం, బాధపడటం. కొంతమంది అయితే విపరీతంగా ఏంటండి 8 స్వాట్స్, 9 స్వాట్స్, 10 స్వాట్స్, ఏంటో 3 స్వాట్స్, విపరీతంగా హార్ట్ పెయిన్లో ఉన్నారండి. ఎవరిదో ఎనర్జీ కానీ వాళ్ళైతే విపరీతంగా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. కొంతమంది పర్సన్ విషయంలో కూడా వాళ్ళ ఇంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా పెద్ద ఏదో జరిగింది, వాళ్ళకు మనీ, హెల్త్, వాటెవర్ ఏదైనా సరే చాలా పెద్దగా జరిగిందండి. తిట్టుకోకండి. ఎనీవే ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారు. ఇక్కడ రాశులు వచ్చేసేసి ఎక్కువ కుంభం, మిథున, తులారాశి, చాలా ఎక్కువ కుంభం, మిథున, తులారాశి కనపడుతున్నారు. మేషం, సింహ, ధనురాశి ఎక్కువ కనపడుతున్నారండి. వీళ్ళైతే ఎక్కువ కనపడుతున్నారు. ఎస్, చాలా తక్కువ
ఒక్క వన్ సినారీ అయిన వృషభం, కన్యా, మకర రాశులు, కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి. ఓకేనా? చాలా తక్కువ, కానీ ఎక్కువ మాత్రం మిథునం, కుంభ, తులా రాశి, లిబ్రా 2 సార్లు వచ్చేసేసింది. ఓకే, కుంభం, మిథున, తులారాశి, మేషం, సింహ, ధనురాశి. ఓకేనా? పక్కా అండి. మీ పర్సన్ అయితే రీయూనియన్ అయితే అవుతుంది. మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు. వచ్చినప్పుడు మాట్లాడుకోండి, గొడవలు కాకుండా. హెల్త్ జాగ్రత్త, ఊరికే ఏడవద్దండి, బాధపడద్దండి. యూనివర్స్కి అప్పచెప్పేసేయండి, సరెండర్ అయిపోండి. మీ పనిలో మీరు చూసుకుంటూ వెళ్ళిపోండి, ముందుకు వెళ్ళిపోండి. స్టక్ ఎనర్జీలో ఉండకండి, ఈ ఎనర్జీలో ఉండకండి ప్లీజ్ అండి. ఉండకూడదు కూడా, ఇలా ఉండకూడదు. ఎనీవే, ఇదండి నా రీడింగ్. మీకు ఎంత మటుకు రెజనేట్ అయిందా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు 50-60% రెజనేట్ అయితే ఈ వీడియో మీకోసమే. ఓకేనా? మీకు కావాలి అనుకుంటే, మీరు ఇంకా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయండి, చూడండి. చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ ఇవ్వండి, కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. కనబడుతున్న నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే సింగిల్ క్వశ్చన్ కూడా నేను రిప్లై ఇస్తానండి. ఫుల్ రీడింగ్స్ కూడా చేస్తాను. ఎనీవే ఫ్రీ అయితే కాదండి, ఛార్జెస్ అవుతాయి. ఓకేనా? మీ అందరికీ వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై వారాహి. బాయ్.